Hello guys, welcome back to new video. This is Ganesh GDS BPM. So present video lo vachesi ఈ పోస్ట్ ఆఫీస్ థర్డ్ మెరిట్ లిస్ట్ ఉంది కదా. సో దాని డేట్ అనేది ఎప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో దాని గురించి తెలుసుకుందాం. దాంతో పాటు అసలు ఈ థర్డ్ మెరిట్ లిస్ట్లో తక్కువ కట్ ఆఫ్ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని గురించి చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ లెటర్, అంటే ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో జాబ్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా ట్రైనింగ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత జాయినింగ్ లెటర్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తాను వీడియోలో. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను ప్రతి ఒక్క దాని గురించి క్లారిటీ చెప్తాను. ఇంకా మీరు ఈ వీడియోని చూసేటప్పుడు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి జీడిఎస్ గురించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం ఫస్ట్ వచ్చేసి వీడియోలోకి వెళ్తే, సో ఇప్పుడు మనం ఫస్ట్ థర్డ్ మెరిట్ లిస్ట్, సో థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చూస్తుంటే మాత్రం సో రేపటితోని అనగా 3rd అక్టోబర్, సో అక్టోబర్ 3కి వచ్చేసి మనకు ఈ రిలీజ్ అయిన సెకండ్ మెరిట్ లిస్ట్కి వెరిఫికేషన్ అనేది లాస్ట్ డేట్ అయిపోతుంది. సో ఓకేనా, రేపు అనేది లాస్ట్ డేట్ అయిపోతుంది. సో ఈ 3కి అనేది లాస్ట్ డేట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు థర్డ్ మెరిట్ లిస్ట్, అంటే థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చూస్తే మాత్రం థర్డ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే సో మ్యాక్సిమం ఫ్రెండ్స్ 17, 18, 19 ఈ డేట్స్లోనే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ అక్టోబర్ 17, 18, 19 మహా అనుకుంటే 20 లేట్ అయితే ఓకేనా, ఈ 4 డేట్స్లోనే మాత్రం తప్పకుండా థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది తప్పకుండా రిలీజ్ అవుతుంది. ఓకేనా ఈ 4 డేట్స్లో మాత్రం తప్పకుండా ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకేనా, మ్యాక్సిమం ఎర్లీగానే రిలీజ్ అవుతుంది. 20 అనేది క్రాస్ అవ్వదు. ఓకేనా, అక్టోబర్ 20 అనేది క్రాస్ అవ్వదు. సో మీరు ఎలా చెప్తున్నారు బ్రో అని కూడా అడగవచ్చు. సార్ నేను చూపిస్తాను చూడండి. ఓకేనా, పాత వాటితో ప్రూఫ్ సార్ చెప్తాను చూడండి. సో మనం చూసుకుంటే మాత్రం సో మనం ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూసుకుందాం. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్కి వెరిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? కొన్ని స్టేట్స్కి ఏమి ఇచ్చారు? 3rd ఇచ్చారు, కొన్నిటికి 6 ఇచ్చారు. ఓకేనా, మనం తెలిసిందే. సో సెప్టెంబర్కి ఈ డేట్స్ అనేది కొన్ని లాస్ట్ వెరిఫికేషన్ డేట్కి ఇచ్చారు. సో మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది? వీటికి లాస్ట్ డేట్ అయిపోతే ఇప్పుడు 17th అనేది ఆల్ స్టేట్స్కి, 17 సెప్టెంబర్కి ఆల్ స్టేట్స్కి అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం ఎంత డేస్ 6తో కంపేర్ చేసుకుంటే 11 డేస్ అవ్వడం జరిగింది. సో దీంతో చూసుకుంటే 14 డేస్, అంటే మనం అప్రాక్సిమేట్లీగా 15 డేస్ వేసుకోండి మీరు. ఓకేనా, సో మనం ఒక మెరిట్ లిస్ట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ నుంచి ఇంకో మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 15 డేస్ పడుతుంది. ఓకేనా, సో మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మాత్రం సో ఇప్పుడు మనం సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసు మనకు అందరికీ. సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది? 17కి రిలీజ్ అయింది. 17కి సెప్టెంబర్కి రిలీజ్ అయ్యి సో దీనికి వెరిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు? 3rd అక్టోబర్. సో 3rd అక్టోబర్ అంటే రేపటితో లాస్ట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు దీనికి 3rd అక్టోబర్కి 15 డేస్ వేసుకున్నా కూడా ఎంత అవుతుంది? 18th అక్టోబర్. ఓకేనా, 18th అక్టోబర్కి అనేది అప్రాక్సిమేట్లీ రిలీజ్ అయిపోతుంది. ఓకేనా, థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది. సో మనం చెప్పాను కదా, కొంచెం లేట్ అయినా కూడా 1-2-3 డేస్ అటు అయినా కూడా 20 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో నేను ఎందుకు చెప్తున్నాను, 20 లోపు తప్పకుండా ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది అక్టోబర్ 20. ఓకేనా, సో ఇప్పుడు ఏమైనా కట్ ఆఫ్ తక్కువ ఉండబోతుందా? సో మ్యాక్సిమం నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కట్ ఆఫ్ వచ్చేసి ఏపీ కానీ, ఏపీ, టీఎస్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఈ స్టేట్లో మ్యాక్సిమం ఇంతే కట్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉన్న వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. మీ ఫస్ట్ మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ చూసుకున్న 3 స్టేట్స్లో కానీ ఇంకా కొన్ని స్టేట్స్ ఉన్నాయి, వాటిలో అంతే ఉంటుంది చూసుకోండి ఒకసారి. బట్ ఏ స్టేట్లో తగ్గుతుందంటే మీరు చూసుకోవచ్చు, మధ్యప్రదేశ్ కానీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్, నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్, ఇలా కొన్ని స్టేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 1-2-3% తగ్గొచ్చు. సో జార్ఖండ్లో చూసుకుంటే సెకండ్ మెరిట్ లిస్ట్కి 1-2% తగ్గింది ఫ్రెండ్స్. ఓకేనా, జార్ఖండ్లో తప్పకుండా తగ్గింది ఇక్కడ ఈ స్టేట్లో. ఓకేనా, నార్త్ ఈస్ట్లో కూడా తగ్గింది. ఓకేనా, సో బట్ కానీ ఎంపీ, ఛత్తీస్గఢ్లో ఏమైందంటే డేట్ ఆఫ్ బర్త్ కొంచెం తగ్గింది కానీ పర్సెంటేజ్ అయితే తగ్గలేదు. సో ఇప్పుడు నేను ఏమంటానంటే థర్డ్ మెరిట్ లిస్ట్లో 1% అయినా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్లో ఇది తప్పకుండా తగ్గుతుంది. ఓకేనా, సో మ్యాక్సిమం తగ్గుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. బట్ ఈ ఏపీ కానీ, టీఎస్లో ఏమవుతుందంటే మ్యాక్సిమం డేట్ ఆఫ్ బర్త్ కొంచెం 20 అబోవ్ ఉన్న వాళ్ళకి, 20 ఉన్న వాళ్ళకే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా మంది ఉన్నారు అక్కడ. సో వేకెన్సీస్ అంతా మ్యాక్సిమం ఫిల్ అయిపోతున్నాయి, ఎవరు రిజెక్ట్ అవ్వడం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా అప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా, సో మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, మన ఛానల్లో టిప్స్ కానీ, ట్రిక్స్ కానీ అని చెప్తూ ఉంటాం. ఓకేనా, సో మ్యాక్సిమం మేము మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఈ కొన్ని స్టేట్లు తగ్గుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో తగ్గినా కూడా సెకండ్ మెరిట్ లిస్ట్కి, థర్డ్ మెరిట్ లిస్ట్కి 1-2-3% తగ్గుతుంది. జార్ఖండ్లో తప్పకుండా తగ్గుతుంది, నార్త్ ఈస్ట్లో కూడా తగ్గుతుంది, బట్ ఎంపీలో కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, ఎంపీ, ఛత్తీస్గఢ్లో. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ చాలా మంది ఏం అడుగుతున్నారంటే బ్రదర్ మణిపూర్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. సో ఈ మణిపూర్ది స్పెషల్ డ్రైవ్ అని అడుగుతున్నారు. సో నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మణిపూర్లో చాలా ఇష్యూ అవుతుంది అక్కడ. ఒకసారి మీరు చూసుకోండి, మీ సర్టిఫికేట్స్ కానీ మీరు రిస్క్ చేద్దాం అనుకుంటే వెళ్ళండి అక్కడ. ఓకేనా, మీకు తక్కువ పర్సెంటేజ్ వచ్చి రిస్క్ తీసుకుందాం అనుకుంటే వెళ్ళండి. ఎందుకంటే నేను దీని గురించి వీడియోస్ ఎందుకు చేయడం లేదంటే అక్కడ రిస్క్ అవుతుంది కాబట్టి నేను ఇలాంటి అప్డేట్ ఇస్తున్నాను మీకు అక్కడ. ఓకేనా, స్పెషల్ డ్రైవ్ దాని రిజల్ట్ కూడా మ్యాక్సిమం ఈ మంత్లోనే వస్తుంది. సో ఇప్పుడు ఈ థర్డ్ మెరిట్ లిస్ట్తో పాటు వస్తుంది, లేదా ఎర్లీగానే వస్తుంది, దీనికంటే లేట్ అయితే ఏం అవ్వదు. ఓకేనా, సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నేను
నేను ఎలాంటి సజెషన్ అయితే మణిపూర్ గురించి ఏం ఇవ్వను ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే నాకు అక్కడ ప్రాపర్గా ఏం తెలియదు, అక్కడ ఎవరు లేరు. సో నేను ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వను. నేను మాక్సిమం నేను యూట్యూబ్లో చూసి న్యూస్ చూసింది ఏమవుతుందంటే అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం ప్రాబ్లంగా ఉంది అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను వద్ద వెళ్ళకండి అని, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ లెటర్ గురించి అడుగుతున్నారు. సో జాయినింగ్ లెటర్ రావాలంటే అందరికీ మాక్సిమం ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు సో మాక్సిమం జాయినింగ్ లెటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. జాయినింగ్ లెటర్ మీకు మెయిల్కైనా ఇస్తారు, లేదంటే వాళ్ళు పోస్ట్కైనా సెండ్ చేస్తారు. ఈ 2 టైప్స్లో ఉంటుంది. సో వాళ్ళ డివిజన్ మీద డిపెండ్ అవుతుంది అది వచ్చేసి, మనం ఏం చెప్పలేము, ఓకేనా. సో ఇప్పుడు మాక్సిమం రేపటి నుంచి ఏమవుతుందంటే దసరా హాలిడేస్, అంటే మాక్సిమం వర్క్ అంతా జరగకపోవచ్చు, జరుగుతుంది, బట్ హాలిడేస్ అయితే ఏం ఎలాంటి లేవు. బట్ నేను చెప్తున్నాను హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఈ అక్టోబర్ 14th వరకు ఎలాంటి ప్రాసెస్ అయితే జరగదు ఫ్రెండ్స్. అక్టోబర్ 14 తర్వాత మీరు ఎలాంటి అయినా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో దీని గురించి ఎలాంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకుంది. సో మాక్సిమం అందరికీ అర్థమైపోయింది అనుకుంటాను. ఒకవేళ మీరు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో ఇంకా మీకు నాతో పర్సనల్గా కానీ మీకు ఏమైనా కాంటాక్ట్ ఆడుకుంటే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మన టెలిగ్రామ్ ఐడి ఉంది, దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, రెండింటిని ఫాలో చేసి నాకు అక్కడ మెసేజ్ చేయొచ్చు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.